ఈ వీడియోలో నేను మీకు హోండా యాక్టివా 3 వెహికల్‌కి బ్యాటరీ అయితే ఛార్జ్ అవ్వట్లేదు కస్టమర్‌కి. ఆ కస్టమర్ కూడా మా కస్టమరే. దానికి బ్యాటరీ ఏసింది కూడా నేనే. నియర్లీ 4 మంత్స్ అయింది. ఎందుకు ఛార్జ్ అవ్వలేదని చెప్పేసి నాకు సీన్ అర్థమైపోయింది. బ్యాటరీకి రిటర్న్ సప్లై రాలేదని చెప్పేసి. సో, ఫస్ట్ మీరు ఎలా చెక్ చేసుకోవాలి? బ్యాటరీకి రిటర్న్ సప్లై రావకపోతే, బ్యాటరీ ఛార్జింగ్ అవ్వకపోతే, బ్యాటరీ ఛార్జింగ్ కాయిల్ పోయిందా? మ్యాగ్నెట్ కాయిల్ పనిచేయలేదా? వైరింగ్ పోయిందా? ఏవైనా కంప్లెయింట్స్ ఇవే మెయిన్ కంప్లెయింట్స్ ఉంటాయి. అవి ఎలా చెక్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ చెప్తా. సో, ఫస్ట్ మన ఛానల్ గనుక ఇప్పటికే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో, ఫస్ట్ మనం ఏంటంటే ఇంజిన్ దగ్గర ఉన్న మ్యాగ్నెట్ కాయిల్ యొక్క వైర్ సాకెట్ అయితే కొంచెం బయటకి తీయండి. ఓకేనా? అక్కడ మీకు వైట్ అండ్ గ్రీన్ కలర్ వైర్ కనిపిస్తుంది. బ్లూ కలర్ వైర్ కనిపిస్తుంది. ఓకేనా? సో, అందులో మనం చెక్ చేయాల్సిన వైర్ ఏదైతే ఉందో వైట్ కలర్ వైర్. వైట్ కలర్ వైర్‌కి స్పార్క్ అనేది రావాలి. లేదా ఏదైనా ఒక టెస్టింగ్ బల్బ్ ఉంది కదా! నేనైతే ఈ బల్బ్ యూజ్ చేస్తాను. పల్సర్ 150ది బ్యాక్ సైడ్ టెయిల్ ల్యాంప్ బల్బ్ ఇది. లేదు నా దగ్గర బల్బ్ లేదనుకుంటే ఏదైనా ఒక చిట్ ల్యాంప్ బల్బ్ ఏదో బల్బ్ ట్రై చేయండి. ఓకేనా? సో, ఫస్ట్ వెహికల్ అయితే స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి ఆ బల్బ్ యొక్క వైర్‌ని వైట్ అండ్ గ్రీన్ కలర్ వైర్స్‌లో ప్లగ్ ఇన్ చేస్తే మనకి బల్బ్ ఎలగాలి. ఇన్‌కేస్ బల్బ్ ఎలిగిందంటే మ్యాగ్నెట్ కాయిల్ నుంచి సప్లై అనేది వస్తుంది. ఓకే. ఓకే. సప్లై వస్తుంది. అంటే ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ ఏంటంటే మ్యాగ్నెట్ కాయిల్ వైరింగ్ కిట్ ఉంది కదా! 2 వైర్‌లుంచి ఇక్కడికి పవర్ యూనిట్ దగ్గరికి అంటే ఈ ఛార్జింగ్ కాయిల్ దగ్గర ఉన్న వైర్‌కి కంటిన్యూటీ చెక్ చేయండి. ఇన్‌కేస్ మధ్యలో వైర్ ఎక్కడైనా కట్ అయిందా లేదా చెక్ చేయడానికి మల్టీమీటర్‌లో కంటిన్యూటీ మోడ్‌లో పెట్టి చెక్ చేయండి. ఓకే. వైర్ ఎక్కడ కట్ అవ్వలేదు బ్రదర్ నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు మ్యాగ్నెట్ కాయిల్ నుంచి ఇక్కడికి వైట్ కలర్ వైర్‌కి సప్లై వస్తుందా లేదా? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇందాక మీరు ఎలాగైతే మ్యాగ్నెట్ కాయిల్ దగ్గర ఈ బల్బ్ అయితే పెట్టారో యాజ్ ఇట్ ఈజ్ మళ్ళా సేమ్ అట్లానే పెట్టి స్టార్ట్ చేస్తే మనకి బల్బ్ అయితే వెలగాలి. వెలిగింది అంటే ఓకే. వైరింగ్ గిట్ వరకు మ్యాగ్నెట్ కాయిల్ నుంచి సప్లై వస్తుంది. ఇప్పుడు మ్యాగ్నెట్ కాయిల్ నుంచి వచ్చిన సప్లై అనేది ఛార్జింగ్ కాయిల్‌లోకి వెళ్ళి రిటర్న్ ఏంటంటే రెడ్ కలర్ వైర్‌కి రావాలి. రెడ్ కలర్ వైర్ దేనికి వెళ్తుంది? లాకెట్‌కి వెళ్తుంది అండ్ బ్యాటరీ పాజిటివ్‌కి వెళ్తుంది. ఓకేనా? ఇప్పుడు రెడ్ కలర్ వైర్‌లో మళ్ళీ వైర్ ప్లగ్ ఇన్ చేయండి. అక్కడ బ్యాటరీ సాకెట్ అయితే డిస్కనెక్ట్ చేయండి. ఓకే. లేదంటే మనకి బ్యాటరీ నుంచి ఉన్న సప్లై కూడా ఇక్కడ బల్బ్ వెలిగేస్తుంది. ఓకేనా? సో, ఇక్కడ రెడ్ కలర్ వైర్‌లో బల్బ్ యొక్క మనం శాంపుల్ బల్బ్ ఉంది కదా! టెస్టింగ్ బల్బు. దాని యొక్క వైర్‌ని అయితే ప్లగ్ ఇన్ చేసి ఎర్త్ ఇవ్వండి. ఎర్త్ ఇచ్చిన తర్వాత కిక్ కొడితే మనకి బండి స్టార్ట్ చేసినా సరే మనకి బల్బ్ అయితే వెలగాలి. ఈ టెస్టింగ్ బల్బ్ అనేది. ఓకేనా? ఒకవేళ వెలిగింది అంటే దట్ మీన్స్ మనకి ఆహ్, రిటర్న్ సప్లై వస్తుంది. దేని నుంచి ఛార్జింగ్ కాయిల్ నుంచి కూడా సప్లై వస్తుంది. ఇప్పుడేంటంటే సీదా లాకెట్ దగ్గర ఉన్న వైర్ చెక్ చేయాలి. ఓకేనా? లాకెట్ దగ్గర ఉన్న వైర్ చెక్ చేయండి. అట్లానే మనకి బ్యాటరీ కాయిల్ అంటే బ్యాటరీ నుంచి పాజిటివ్ వైర్ కూడా చెక్ చేయండి సప్లై వస్తుందో లేదో. ఇన్‌కేస్ అక్కడ ఏమన్నా లాకెట్ దగ్గర ఏమన్నా వైర్ ఏమన్నా డిస్కనెక్ట్ అయినా సరే మనకి సప్లై అయితే రాదు. మీరు గమనించినట్లయితే యాక్టివా 3 లాకెట్ వైర్‌లనేవి 2 ఉంటాయి. ఓకేనా? 2 ఉండాలి. ఓకే. చూసారు కదా! నేను బ్యాటరీకి అయితే కనెక్ట్ చేయలేదు. డైరెక్ట్‌గా పాజిటివ్ రెడ్‌కి ఇచ్చేసాను. నెగెటివ్ బ్లాక్ ఇచ్చేసాను. టెస్టింగ్ ల్యాంప్‌ది. సో, బల్బ్ అయితే వెలుగుతుంది. దట్ మీన్స్ రిటర్న్ సప్లై అయితే బాగా వస్తుంది. చాలా ఎక్కువ వస్తుంది. సో, ఎలా ఎక్కువొస్తుంది? ఎలా తెలియలేదన్నా నాకు మల్టీమీటర్ ద్వారా చెప్పండి అంటే ఏముంది? జస్ట్ డైరెక్ట్‌గా మీరేంటంటే అక్కడ వైర్ అయితే ఇష్యూ ఉంది దీనికి. వైర్ చెక్ చేసాము. ఆ ఛార్జింగ్ కాయిల్ కూడా వేరే బాగోకపోతే శాంపుల్ వేసి చెక్ చేసి మీకు ఇష్యూ రిజాల్వ్ అయిందా లేదో తెలియడం కోసం ఈ వీడియో చేస్తున్నా. సో, ఇప్పుడేంటంటే మల్టీమీటర్‌ని 20లో పెట్టి డైరెక్ట్‌గా ఇగో చూసారు కదా! 20లో పెట్టాను. అండ్ పాజిటివ్ వైర్ రెడ్‌కిచ్చాను. నెగెటివ్ వైర్ బ్లాక్ ఇచ్చేసాను. బ్యాటరీ ఒక బ్లాక్ వైర్‌కి. సో, ఫస్ట్ కీ ఆన్ చేసిన తర్వాత యాంప్ చూడండి ఎంతుందో. సో, చూడండి పెట్టిన తర్వాత యాంప్ మీటర్ 1127 ఎంతో ఉంది చూసారు కదా! మీరే చూసారు. ఇప్పుడు వెహికల్ అయితే స్టార్ట్ చేస్తున్నారు చూడండి. వెహికల్ అయితే స్టార్ట్ చేసిన తర్వాత యాక్సిలరేషన్ ఇచ్చే కొద్దీ మనకేంటంటే యాంప్ అనేది పెరగాలి. చూసారు కదా! స్టార్ట్ చేయగానే 1166కొచ్చేసింది. ఇప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత అలా రైజ్ అయితుంది చూడండి. 12కొచ్చింది. 12 నుంచి 12, 16, 18 చూసారు కదా! 1270, 1280 పెరుగుతుంది. అంటే మనకి నియర్లీ 13 దగ్గరికొస్తే మనకి బ్యాటరీ అనేది కండిషన్‌లో ఉంది. రిటర్న్ సప్లై కూడా బాగా వస్తుందని అర్థం.